హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటో చెప్పేస్తాను, పదండి. వీడియో ఏంటో చెప్పే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఏంటో చెప్పేస్తానన్నమాట. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ ఆ సాంగ్ వైరల్ అయింది, మీకు గుర్తుందా? అదే అండి దోశ, అది చేస్తున్నానన్నమాట. అది మిస్ అవ్వకుండా మీరైతే చూస్తూ ఉండండి. కొన్ని సీక్రెట్ రెసిపీస్ ఉంటాయి అందులో వేయడం ఐటమ్స్. నేనైతే క్లియర్గా మీకు చెప్తానన్నమాట. దోశ అందులో సీక్రెట్స్ ఏమున్నాయి మాకు కూడా వచ్చు అని అనుకోకండి. అంటే రోడ్ సైడ్ మీద చేస్తారు కదా, బండి మీద, అక్కడ టేస్ట్ బాగుంటుంది, చట్నీ బాగుంటుంది, దోశ బాగుంటుంది. మరి వీళ్ళు ఏం వేసి చేస్తారనేది మనకు డౌట్ ఉంటుంది కదా, దాన్ని క్లారిఫై చేస్తూ నేను ఏమేమి వేస్తారనేది క్లారిటీగా చెప్పబోతున్నాను అన్నమాట. వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా చేసుకొని తినండి. ఇడ్లీ, సాంబార్, చట్నీ దోశ. ఓకేనా? ఇప్పుడైతే దోశ చేస్తాం కదా, దానికి పిండి ఎలా తయారు చేసుకుంటారు, ఏమేమి నానబెట్టుకోవాలనేది చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసు, అంటే మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి బియ్యము తీసుకోవాలి. ఇది రేషన్ బియ్యం ఉంటుంది కదండి, ఇది తీసుకోవాలన్నమాట. మాకైతే సరిపోతుంది, ఇద్దరమే ఉంటాం కాబట్టి ఒక 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను బియ్యం నేను. కావాలంటే మీరు దోశ బియ్యం ఉంటుంది కదా, అదైనా నానబెట్టుకోవచ్చు. దీంతో 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే అది హాఫ్లో కొంచెం తక్కువ మనం, ఇప్పుడు శనగపప్పు ఉంటుంది కదా, ఇవి శనగపప్పు అంటారు, మరి దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. దీన్ని ఒక పావంతు నానబెట్టుకోవాలి. అర గ్లాస్ కూడా కాదు, పావంతు. ఓకేనా? దీంతో 2 గ్లాసెస్ మనం బియ్యం వేసాము, దీంట్లో హాఫ్ ఇది వేస్తున్నాం అన్నమాట, పావంతు శనగపప్పు. తర్వాత మినపగుళ్ళు. ఇప్పుడు శనగపప్పు ఎంత వేసామో మినపగుళ్ళు కూడా ఇంతే వేయాలి. మరీ ఎక్కువ వేయద్దు, మరీ తక్కువ వేయద్దు. కరెక్ట్ కొలత చూసి వేసుకోండి. మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తీసుకోండి. ఓకేనా? నేను 2 గ్లాసెస్కి సరిపడా ఇది తీసుకుంటున్నాను అన్నమాట. తర్వాత కొంచెం మెంతులు తీసుకోవాలి, మరీ ఎక్కువ వద్దు, కొంచెం చాలు అండి. ఇవి చూసారు కదా అటుకులు. ఇవి అటుకులు ఏం చేయాలంటే మనం గ్రైండ్ చేసే ముందు ఒక 5 మినిట్స్ ముందు అయితే ఇది మంచిగా నీట్గా వాష్ చేసి ఇది నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది నానబెట్టుకునేటప్పుడు అయితే వద్దు, ఎందుకంటే బాగా నానిపోతాయి అవి. అంత అవసరం లేదు కదా అటుకులకి, ఎమ్మటే నానిపోతుంది కాబట్టి మనం 5 మినిట్స్ ముందు నానబెడితే చాలన్నమాట. ఇదైతే నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకొని నీట్గా వాష్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ ఇలా మంచిగా వాష్ చేసుకుంటే ఇందులో ఉన్న మొత్తం చెత్త చెదారం అవన్నీ పోతుంది అన్నమాట. వేసాం కదా, అది మునిగేటట్టు వేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 6-7 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 నుంచి 6 గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి. అయితే మంచిగా నానిపోయి మనకు దోశ అనేది, మనం ఏ దోశ వేసుకున్నా, ఎగ్ దోశ అయినా, మసాలా దోశ అయినా, ఉప్మా దోశ అయినా, మనకు ఏ రకమైన వేసుకోవాలంటే ఫస్ట్ పిండి అవసరం కదా మనకు. మనం ఇందులోనే ఉంటుంది మెయిన్గా. అందుకే మనం దీన్ని 5 నుంచి 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టుకున్న తర్వాత అయితే మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడైతే పిండిని అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొంచెం బరకగా ఉండాలన్నమాట, మరి మెత్తగా పట్టుకోవద్దు మిక్సీ, ఎందుకంటే ఇది పొంగుతుంది కదా. ఇప్పుడు నైట్ పడుతున్నాను అన్నమాట. ఇలా పట్టుకొని ఇందులో తీసుకోవాలి. ఇది పొద్దున పొంగేసరికి మళ్ళీ కింద పడుతుంది కదా, అందుకే పెద్ద గిన్నె తీసుకొని ఇందులో పెట్టుకుంటే మంచిగా పొంగి కూడా ఇందులో నిండిపోతుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా పిండి నైట్ పట్టేటప్పుడు పెద్ద గిన్నె తీసుకొని ఇందులో పట్టుకోండి. పొద్దున దోశ వేసేటప్పుడు అయితే చూపిస్తాను అన్నమాట. ఇప్పుడైతే ఇలా పట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. ఓకేనా? దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కావాలంటే మీరు బయట కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు సమ్మర్ కదా, అందుకే లోపల పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో. ఓకేనా? మార్నింగ్ వేసేటప్పుడు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే దోశ బ్యాటర్ మనం నైట్ తయారు చేసుకున్నాం కదా, ఇదైతే ఇలా పొంగిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
స్పీడ్గా తిప్పుకోవద్దు, ఇలా చిన్నగా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటే ఇది బబుల్స్ వస్తాయి కదా, ఇది పాడవకుండా ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది అన్నమాట. ఇలా పొంగితే ఇలానే కలుపుకోవాలన్నమాట, గట్టిగా కలుపుకోవద్దు. ఓకే, ఇప్పుడైతే మనకు ఎన్ని దోశలు కావాలో అన్ని పిండి అయితే తీసుకోవాలి. మిగతా అది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే అది నిల్వ ఉంటుంది అన్నమాట. ఇంత పిండి అయితే సరిపోతుంది నాకు. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. చూడండి, పిండి అయితే ఇలా ఉండాలన్నమాట దోశకి. అందులో సీక్రెట్స్ ఉంటాయండి. అదేంటంటే షుగరు, కొంచెం షుగర్ వేసుకోవాలి. ఓకేనా? తర్వాత బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, ఇది వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్, మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1 టేబుల్ స్పూన్ అయితే చాలు. మీరు ఎంత తీసుకుంటే. ఇప్పుడు ఇలా ఉప్మా రవ్వ తర్వాత షుగర్ ఎందుకు వేసామంటే, మనం చక్కెర ఎందుకు వేసామంటే రోడ్ సైడ్ బండి మీద టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అలా వేస్తారు కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు బొంబాయి రవ్వ ఎందుకు వేస్తామంటే మనం దోశ వేసినప్పుడు క్రిస్పీగా రావడానికి వేస్తాము. చక్కెర ఎందుకు వేస్తామంటే కలర్ఫుల్గా రావడానికి అయితే వేస్తాము, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అయితే ఇవి నాననివ్వాలి. ఎందుకంటే మనం ఉప్పు కొంచెం తర్వాత చక్కెర తర్వాత బొంబాయి రవ్వ వేసాం కదా, ఇవంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట. ఇలా వేస్తేనే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఇదే స్టైల్లో చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది 2 మినిట్స్ వదిలేయాలన్నమాట. అంటే మనం దోశ వేసే ముందు ఒక 2 మినిట్స్ ముందు అయితే ఇవి వేయాలన్నమాట. నైట్ పిండి పడతాం కదా, అప్పుడైతే వేయద్దు. అయితే స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ఇది ఉంటుంది కదా దోశ పెనం, ఇదైతే వేసుకోవాలన్నమాట. ఇలా దోశ పెనం పట్టుకొని ఫస్ట్ అయితే ఆనియన్ దోశ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా చిన్నగా పోసుకోవాలి, పోసుకొని ఇలా పైన పైన తిప్పాలన్నమాట. ఇది చాలా మందికి తిప్పడం రాదు, ఏదో కష్టం అనుకుంటారు, కానీ ఈజీ అండి. చూడండి, ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడండి ఎంత మంచిగా వస్తుందో, పైన పైన తిప్పుకోవాలి గట్టి. కొంచెం వేగింది కదా, మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే ఇది మంచిగా కాలాలి కదా, కాబట్టి మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఇదైతే ఆనియన్ దోశకి ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు తర్వాత పచ్చిమిరపకాయలు ఇవైతే కలుపుకొని మంచిగా దోశ మీద వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఒక సైడు మంచిగా కాల్చుకోవాలి, ఎందుకంటే మనం ఇంకో సైడ్ తిప్పాం కదా, అందుకే మంచిగా ఒకే సైడు కాల్చుకోవాలన్నమాట. చూడండి, ఇలా కాలిపోయినట్టు కనిపిస్తుంది కదా మనకు, అప్పుడే మంచిగా తయారైనట్టు మనకు అర్థమైపోద్ది అన్నమాట. ఇలా కాలినట్టు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇలా కాలిన తర్వాత తీసుకోవాలన్నమాట. ఇంకో సైడ్ అయితే తిప్పనవసరం లేదు, ఎందుకంటే ఆనియన్ వేసాం కదా, మళ్ళీ కింద పడి వేస్ట్ అయిపోద్ది. ఆనియన్ దోశ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. మళ్ళీ ఇంకో దోశ వేస్తున్నాను చూడండి. వేసే ముందు అయితే ఇలా వేసుకోవాలన్నమాట వాటర్, ఎందుకంటే మనం దోశ వేసాం కదా, అప్పుడు వేడి ఉంటుంది పెనం, కాబట్టి మనం ఇలా వాటర్ అయితే వేసుకొని, ఇప్పుడు ఆనియన్ ఉంది కదా దాన్ని కట్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి, దీని మీద ఈ డస్ట్ మొత్తం నీట్గా క్లీన్ అయింది కదా, ఈ డస్ట్ మొత్తం ఆనియన్ మీద వచ్చేసింది చూడండి. తర్వాత ఇంకో దోశ వేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా దోశ వేస్తున్నాను, చూసుకోండి. చూడండి ఎంత ఈజీగా తిప్పేస్తున్నాను. ఇది వేయడం చాలామందికి రాదు, మా అమ్మకు కూడా రాదు, హోటల్ ఉంది కానీ అందుకే ఇలా తిప్పడం రాదని చెప్పి మా అమ్మ కూడా దోశ చేయదన్నమాట. నేను ఎంత ఈజీగా అని చెప్పినా మా అమ్మ అయితే అసలే చేయదన్నమాట. చూడండి ఎంత. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలన్నమాట యాస్టీజ్గా, ఫస్ట్లో మనం ఎలా వేసామో అలానే. తర్వాత ఇప్పుడు ఇది మసాలా కర్రీ ఉంది కదా, దీన్ని ఎలా తయారు చేశానంటే ఇప్పుడు ఆలు ఉడకబెట్టి తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మసాలాలు అన్నీ వేసి ఫ్రై చేశాను అన్నమాట ఆయిల్లో. ఇది ఆలు మసాలా కర్రీ అన్నమాట. దీన్ని మనం మసాలా దోశ కింద వాడతాం అన్నట్టు. హోటల్లో కూడా ఇదేనే వేస్తారన్నమాట. ఇలానే చేసి చూడండి, ఇలా మంచిగా చేసి
ఒక సైడ్ కాలిన తర్వాత మంచిగా తిప్పుకోవాలి. ఇంకో సైడ్ అయితే తిప్పొద్దు ఇది కూడా, ఎందుకంటే ఆలు వేస్తాం కదా మనం. ఆలు మసాలా మనకు దోశకు పడితేనే మనకు టేస్ట్ వస్తుంది కదా. మళ్ళీ ఇలా తిప్పినాం అనుకోండి అది కింద పడిపోయి మళ్ళీ టేస్ట్ అనేది రాదు, మళ్ళీ అది మాడిపోతుంది, అది చికాచికాగా అవుతుంది. ఆలు కర్రీ అయినా మనం ఇలా ఆనియన్స్ వేసినప్పుడు తిప్పొద్దండి, ఇలానే కాల్చుకోవాలన్నమాట. ఒక సైడే మంచిగా కాలిపోద్ది, అందులో కర్రీ కూడా ఫ్రై అయిపోద్ది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచిగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, వావ్ ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా. వేడి వేడికి తింటేనే దోశ అనేది బాగుంటుందండి, చల్లబడితే బాగుంది. మళ్ళీ యాస్టీజ్గా ఇలా నీళ్ళు పోసి పెనం మీద దాన్ని ఆనియన్తో తుడిసి మంచిగా క్లీన్ చేసుకొని పెనం అయితే మళ్ళీ ఇంకొక దోశ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఎగ్ దోశ వేస్తున్నాను చూడండి. ఇలానే వేసుకోండి, నా పద్ధతిలో చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు టేస్ట్ ముఖ్యం కదా, ఏది ఎలా చేసామన్నది కాదు, మనం కడుపు నిండా తిన్నామా లేదా అనేదే ముఖ్యం. చూడండి ఎంత ఈజీగా వేస్తున్నాను. ఇలానే చూసి మీరు కూడా నేర్చుకోండి. రాకపోతే దోశ పోయడం ఇది ఒక టాలెంట్ అండి, దోశ పోయడం అందరికీ రాదు ఇది ఒక సైడ్ కాలిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం పిండి ఆరిపోతుంది కదా, అప్పుడు ఎగ్స్ కొట్టుకోవాలన్నమాట. మీరు డబల్ ఎగ్ అంటే డబల్ ఎగ్, 1 ఎగ్ అంటే 1 ఎగ్. నాకైతే 1 ఎగ్గే కావాలి కాబట్టి 1 ఎగ్ వేసుకొని ఇలా దాన్ని మంచిగా పొడి పొడిగా చేసుకుంటున్నాను అన్నమాట. దాన్ని మంచిగా దోశకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నానో, మీరు కూడా ఇలానే చేసుకోవాలి. ఒకే దగ్గర పోయొద్దు, దోశ ఎగ్ దోశ అంటేనే మొత్తం పట్టాలి కదా. చూడండి, తర్వాత ఆయిల్ పోసుకోవాలి. మనం ముందేం చేసామంటే ఆలు తర్వాత ఆనియన్స్ వేయకుండానే దోశలో ముందు ఆయిల్ వేసాం కదా. ఇక్కడ ఏంటంటే ఎగ్ పోసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్, అయితేనే బాగుంటుంది, మంచిగా ఎగుతుంది. తర్వాత కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇది పచ్చివాసన పోయేదాకా ఉంచి తర్వాత కరివేపాకు కొత్తిమీర చల్లుకుంటే మంచిగా అది కాలేదాకా వెయిట్ చేసి తిప్పుకుంటే ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఇది, ఎందుకంటే ఎగ్గే కదా, మనం ఆనియన్స్ మసాలా ఏం వేయలేదు కాబట్టి పెద్దగా. ఇది ఇంకో సైడ్ తిప్పుకోవాలి, ఎందుకంటే ఎగ్గు మళ్ళీ వాసన వస్తుంది కదా, గలీజ్గా స్మెల్ వస్తుంది, నీచు వాసన, మనకు తినబుద్ధి కాదు కదా. అందుకే ఇలా ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎగ్గు దోశ కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా ఇంతే బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. రోడ్ సైడ్ మీద తింటాం కానీ మనం ఆ టేస్ట్ను మిస్ అయిపోతాం కదా. మనమే ఇలానే ఇంట్లో చేసుకుంటే ఇంకా బయట తినాల్సిన అవసరం లేదు కదా, బయట ఫుడ్ మంచిది కాదన్నమాట. అదే స్టైల్లో చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంది కదా. ఇప్పుడు చట్నీ ఎలా చేస్తారనేది చూపిస్తాను రండి. ఇడ్లీలోకైనా మనకు మళ్ళీ దోశలోకైనా వడలోకైనా ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ అయితే స్పెషల్గా ఉంటుంది కదా, పల్లి చట్నీ. ఇది ఎలా చేస్తారు, దీంట్లో సీక్రెట్ ఏంటి అనేది చూపిస్తాను రండి. పొయ్యి మీద ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. తీసుకోవాలి, ఆయిల్ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ బాగోదు, మనం ఇంట్లో ఇలా చేస్తాం కాబట్టి మనకు టేస్ట్ రాదన్నమాట. ఇలా తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనం ఆయిల్ ఏం వేయలేదు, ఇలా ఫ్రై అయితే అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇలానే వేసుకోవాలి. దీనికైతే పొట్లు ఏం తీయొద్దండి, అంటే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనం తీస్తాం, కానీ బయట చేసేటోళ్ళు ఎందుకు తీస్తారు చెప్పండి. ఇలాంటి గలీజ్ తిండే మనకు నచ్చుతుంది కదా. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఇలా తుంచి వేసుకోండి. ఇలా తుంచి వేయడం వల్ల ఏంటంటే మంచిగా నలుగుతుంది, అందులో మంచిగా కలిసి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని మంచిగా దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంతే అండి, దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర అలాంటివి వేస్తారు కదా, మనం ఇంట్లో చేస్తే వేస్తాం, కానీ హోటల్లో ఇలా రోడ్ సైడ్ బండి మీద అమ్మేటోళ్ళు అయితే వేయరన్నమాట. ఇలానే చేసుకోవాలి. ఇంకోటి చెప్పాలంటే దీనికి తాలింపు కూడా అవసరం లేదు, ఇలానే తింటేనే బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, మీకు కూడా అర్థమవుతుంది అన్నమాట. ఏం వేయట్లేదు అది టేస్ట్ ఎలా ఉంటుందని అనుకోకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో. ఇప్పుడైతే చట్నీ చూడండి ఇలా పట్టుకోవాలి. మీరు కొంచెం అంటే చిక్కగా తినాలంటే చిక్కగా చేసుకోండి, లేకపోతే పలసగా చేసుకోండి. కొంచెం పలసగా ఉంటేనే బాగుంటుంది, మరి చిక్కగా అయితే బాగోదన్నమాట.
చూశారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను దోశ ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తానన్నమాట. దాంతోపాటు చికెన్ చేశాను చూడండి. దోశ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. దాంతోపాటు చికెన్ చూడండి, చికెన్ ఉంది. ఈ కాంబినేషన్లో ఎంత బాగుంటుందో, చికెను ఇడ్లీ అయినా లేకపోతే చికెన్ దోశ అయినా చికెన్ వడ అయినా ఎంత బాగుంటుంది కదా. అందుకే చికెన్ చేసుకున్నాం అన్నమాట. దోశ చట్నీతో పాటు చికెన్ చేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎగ్ దోశ టేస్ట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇప్పుడు వరకు క్రిస్పీగానే ఉంది. ఫస్ట్ చట్నీతో కాకుండా చికెన్తో చేస్తాను, ఎందుకంటే బాగుంటుంది కదా. చాలా బాగుంది. తర్వాత మసాలా దోశ, ఇది చట్నీతో తిందాం అన్నమాట. నిజంగా మీరు నమ్మరు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే ఆనియన్ దోశ టేస్ట్ ఎలా ఉందో చేసి చూపిస్తానన్నమాట. ఇదే స్టైల్లో చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వాడి వాళ్ళు చేస్తారు కాబట్టి మనకి ఇంత బాగుంటుంది అన్నమాట టేస్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి